హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీసెన్ స్పీడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి. ఎన్నికల ఏజెంట్లకు ఆల్కహాల్ టెస్ట్, వినియోగదారులకు గుడ్ న్యూస్, భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు. గోల్డెన్ న్యూస్ అంటే ఇదే కదా, భారీగా తగ్గుతున్న బంగారం ధరలు. నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే అంతే సంగతి. ఎల్పీజీ వినియోగదారులకు గుడ్ న్యూస్, భారీగా తగ్గిన సిలిండర్ ధర. 57 స్థానాలకు నేడు తుది దశ పోలింగ్, బరిలో మోడీ, కంగానా తదితరులు. ఏపీ వాహనదారులు అలర్ట్, ఈ డాక్యుమెంట్లు లేకుంటే జైలు శిక్షే. ఏపీలో వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పేసిన చంద్రబాబు. ఎగ్జిట్ పోల్స్ కు ముందే బీజేపీ గెలుస్తుందన్న ప్రశాంత్ కిషోర్. రేపే ఎగ్జిట్ పోల్స్, ఈలోపు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు. చేతిలో జపమాలతో మోడీ. గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల. ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు. ఎగ్జిట్ పోల్స్ లీక్, రివర్స్ అవుతున్న బెట్టింగ్స్. నేటి నుంచి 5 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాజధానిపై ఉమ్మడి వాదన, హైదరాబాద్పై మళ్లీ ఏపీ నేతల కన్ను. హైదరాబాద్లో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ ను పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు. ఏసీబీకి చిక్కిన 3 ఇరిగేషన్ అధికారులు. నేటి నుంచి ఇంటర్ కాలేజీలు ఓపెన్. ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి జూపల్లి. హైదరాబాద్లో కొత్త రకం గంజాయి కలకలం. అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిని అదృశ్యం. గొర్రెల పంపిణీలో 700 కోట్ల గోల్మాల్. హైదరాబాద్ రెస్టారెంట్లకు రేటింగ్ పరీక్ష. 56 డిగ్రీల ఉష్ణోగ్రతతో మండిపోతున్న ఎండలు. మహబూబాబాద్లో అప్పుల బాధతో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య. మరో 2000 కోట్ల అప్పుకు తెలంగాణ సర్కార్ సిద్ధం. నేడు భారత్ బంగ్లాదేశ్ మ్యాచ్. రైతులకు గుడ్ న్యూస్, 2 లక్షల రుణమాఫీపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన. పల్నాడు కూడా బీహార్, బెంగాల్ సరసన చేరింది. పల్నాడు ఎస్పీ మల్లికా గార్గ్ కీలక వ్యాఖ్యలు. 8వ తరగతి పాస్ అయ్యారా, అద్భుత అవకాశం కల్పిస్తున్న టీజీఎస్ఆర్టీసీ. ఏపీలో సంచలనం, జగన్ వైపే ప్రజలున్నారంటూ నివేదిక. హైదరాబాద్, సికింద్రాబాద్లో 16 కౌంటింగ్ కేంద్రాలు. గొర్రెల పంపిణీ కుంభకోణంలో మరో 2 అరెస్ట్. గంధంగూడ భూములపై ఆర్డీఓ నివేదిక, బుట్ట దాఖలు. మల్కాజ్గిరిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. హైదరాబాద్లో చంద్రబాబుని కలిసిన టీడీపీ నాయకులు. తెలంగాణ తేజం పాటను ఆవిష్కరించిన కేసీఆర్. హైదరాబాద్ నాదే, ఓవైసీ కేల్కదం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవిలత. తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణానికి చంద్రబాబు చర్యలు ఫలించేనా? రాష్ట్ర అవతరణ వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను ముమ్మరం చేసిన చంద్రఘోష్ కమిటీ. కనిపించకుండా పోయిన ప్రజ్వల్ తల్లి. కారంపూడి సీఐ నారాయణ స్వామిపై వేటు. ముగిసిన మోడీ 45 గంటల ధ్యానం. సీఎం కేజ్రీవాల్ కు అనారోగ్యం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, కొత్త పాట విడుదల. సల్మాన్ హత్యకు పాక్ నుంచి ఆయుధాలు. కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్. సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు. చేప ప్రసాదం పంపిణీకి 2 లక్షల కొరమీనలు.